మీరు కూడా నాతో పాటు చెప్పండి. నేను చెప్తాను, మీరందరూ అనండి. ప్రణామ మంత్రం. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద శూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యువజన సర్వీసు శాఖ వారు వారిచే ఆయోజింపబడిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ, వేదికపై ఆసీనులైన అమాత్యవర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి మరియు శ్రీమతి శారద గారికి, శైలజారెడ్డి గారికి, మన శాసన సభ్యులు మల్లాది విష్ణు గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడాను, ప్రద్యుమ్న గారికి, యువజన సర్వీస్ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. స్వామి వివేకానంద భారతీయుడై ఉన్నందుకు భారతీయులుగా మనమందరము గర్వపడాలి. మన అందరినీ గర్వపడేటట్లు చేసినటువంటి వాడు స్వామి వివేకానంద. భారతదేశం యొక్క ఆశాజ్యోతి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద కేవలము ఒక సన్యాసిగా మాత్రమే మనం చూడరాదు. ఆయన గొప్ప దేశభక్తుడు. మనకి తెలిసిన దేశభక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరిలో కూడా దేశభక్తిని ప్రచోదితము చేసినటువంటి ఒక మహత్ వ్యక్తి, ఒక గొప్ప దేశభక్తుడు స్వామి వివేకానంద. ఆయన జీవించిన 39 సంవత్సరాల కాలము ఆయన ఏమైతే చేశారో అన్నితర సాధ్యమైనటువంటి పనులను చేశారు. వివేకానందుడు ఏంటి చేశాడు అని అంటే చెప్పడానికి మరొక వివేకానందుడే రావాలి. శ్రీరామకృష్ణ పరమహంస వారి వద్దకు రావడానికి ముందు ఆయన లా చదువుదామని చెప్పి కాలేజీలో చేరి డిస్కంటిన్యూ చేసి గురువుగారి దగ్గర సేవ చేసుకుంటూ రామకృష్ణ వారి శరీరాన్ని వదిలేసిన తరువాత పరివ్రాజకుడుగా భారతదేశమంతా పర్యటించి ఆ రోజుల్లో ఉన్నటువంటి దుస్థితిని గమనించి నా దేశానికి నేనేదైనా చెయ్యాలి, నా సహోదరులకు నేనేదైనా చెయ్యాలి అని భావించి తన 30వ సంవత్సరంలో చికాగో మత మహాసభల్లో పాల్గొనడానికి 1893 ఆయన అమెరికాకి ప్రయాణమయ్యారు. చేతిలో ఏమీ లేకుండా
అమెరికాకు వెళ్ళి అక్కడ మన సనాతన ధర్మాన్ని, వేదాంతాన్ని, ఉపనిషత్తులను, మన యొక్క నాగరికతను, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పతాక శీర్షికలో ఉంచి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఇనువడింపజేసినటువంటి వారు స్వామి వివేకానంద. ఆయన శివాంశ సంభూతుడు, అమోఘమైనటువంటి శక్తి సమన్వితుడు. ఆయన యువతను గురించే ఆలోచిస్తూ యువత కొరకే జీవించి యువకుడుగానే మరణించినటువంటి వాడు వివేకానందుడు. ఆయన స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యూత్ వెల్ఫేర్ డేని ఈరోజు ఇక్కడ నిర్వహించడం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రోజా గారు, మంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే సీనియర్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్ ప్రద్యుమ్న గారు, యూత్ సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, శారదాదేవి గారు, అలాగే మహారాజు గారు, డిప్యూటీ మేయర్ గారు శైల్య గారు, అలాగే ఆసిఫ్ గారు, మహేష్ గారు, గ్రాండ్ మాస్టర్ చెస్ లలిత్ బాబు గారు, కార్పొరేటర్లు, మిత్రులారా, సోదరులారా, అందరికీ కూడా నమస్కారం. తన శాఖలో తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ క్రీడలు, అలాగే యువజన విధేయం, పర్యాటకం, ఈ యూత్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఒక ఐకాన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజా గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాలని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వివేకానంద గారి గురించి యువత అంతా కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకోండి అని చెప్పని ఆయన పదే పదే చెప్తున్నటువంటి విషయాలు. ఆయన చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ఆయన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకులుగా తయారవడం జరిగింది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరూ కూడా ఆయన తెలుగులో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా ఆయనకి సంఘీభావం తెలియజేశారు. ఆయన యువత లక్ష్యాలు సాధించాలి, గట్టిగా నిర్భరంగా స్వశక్తితో సమాజాన్ని శాసించాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి. అందుకనే ప్రతి యువకుడు కూడా ధైర్యంగా, సాహసంగా, ఆత్మస్థైర్యంతో తను అనుకున్నటువంటి లక్ష్యాలకి చేరుకునే విధంగా ఆయన తయారవ్వాలని కోరుకున్నాడు. ఆ విధంగానే ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. యువకులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే యువత ద్వారా చూసాం మనం చంద్రయాన్ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ తన వ్యక్తి వికాసంతో, ఆలోచనలతో, దృఢ సంకల్పంతో భారతదేశం నుంచి చంద్రయాన్ ఏ రకంగా పైకి వెళ్ళిందో మనకు తెలిసినటువంటి విషయం. అదే స్వామి వివేకానంద గారు పదే పదే చెప్తూ ఉంటారు,
మానసిక వికాసం ఉండాలి, దేహ దారుఢ్యం ఉండాలి, పిల్లలు యువకులు అందరూ కూడా క్రీడా మైదానాలకు వెళ్ళాలి అని చెప్పని ఏదైతే స్వామి వివేకానంద మనకి బోధించారో దానికి అనుగుణంగా రోజా గారి పోర్ట్ఫోలియోలోనే ఒక శాఖ ఆడుదాం ఆంధ్ర అని చెప్పని యువకులందరూ కూడా క్రీడల్లో రాణించాలి అని చెప్పని ఖచ్చితంగా వివేకానంద గారి అడుగుల్లో అడుగు వేస్తూ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆడుదాం ఆంధ్ర అంటే తెలుసు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏ రకంగా యువతంతా కూడా ముందుకొచ్చి క్రీడా మైదానాల్లో ఏ రకంగా ఆరోగ్యవంతంగా సమాజం అంతా కూడా ఆరోగ్యవంతంగా మానసిక వికాసానికి కేంద్రంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తయారైంది. దానికి స్ఫూర్తి స్వామి వివేకానంద గారు. కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ఆయన బోధనల్ని ఆయన ఆలోచనల్ని స్వామీజీ గారు కూడా ఇందాక మనందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తూచా తప్పకుండా యువకులందరూ కూడా మరీ ముఖ్యంగా ఆయన్ని పరిగణలో తీసుకుని ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తూ ముందుకు సాగాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ సర్వీసెస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారము. చాలామంది పిల్లలు ఉన్నారు. బహుశా మీకే మా స్పీచ్ వినేంత ఓపిక లేదు. మీరంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడాలని వచ్చారు. కానీ ఇందాక మహారాజు పేషెన్స్ నేర్చుకోవాలని చెప్పారు. నేను పెద్దగా ఉపన్యాసం చెప్పనండి. 4 కథలు చెప్తాను. చిన్న చిన్న కథలు స్వామి వివేకానంద గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశం మీకు చెప్తాను. చెప్పి నేను ముగిస్తాను. కొందరైనా వింటారనేది ఆశిస్తున్నాను. మహారాజ్, నేనేమైనా తప్పు చెప్తే మీరు మహారాజ్ నేను 4 కథలు చెప్తాను. నేనేమైనా తప్పు చెప్తా ఉంటే మీరు చెప్పండి, సరేనా? ఎందుకంటే నేను చదివాను, బహుశా దాన్ని మీరు కరెక్ట్ చేయవచ్చు. మొదటోది ఏంటంటే, ఒకసారి స్వామి వివేకానంద విదేశంలో ట్రైన్లో పర్యటిస్తూ ఉంటారు. అక్కడ కొందరు విదేశీయులు ఈయన దగ్గర ఒక చిన్న వాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఈయన సన్యాసి నుంచి వాచ్ ఏ విధంగా లాక్కోవాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా చేసి ఈ ఒక్క వాచ్ని దొంగతనం చేయాలని వాళ్ళంతా, అందులో కొంతమంది ఆ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఇంగ్లీష్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటే పాపం వాళ్ళకి తెలియదు స్వామి వివేకానంద ఇంగ్లీష్ వచ్చనేది. సో వాళ్ళు ఏమంటారంటే, మీరు వాచ్ ఇవ్వండి, మీరు వాచ్ ఇవ్వకపోతే మేము అరుస్తాము, మీ పైన కంప్లైంట్ చేస్తాము, అప్పుడు మీరు పోలీస్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అనేది స్వామి వివేకానంద గారికి చెప్తారు. వీళ్ళ ప్లాన్ అంతా స్వామి వివేకానంద విని ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నాకు వినపడదని చెప్తాడు, మీరు రాసి ఇవ్వండి అంటాడు. సో వాళ్ళు ఆ మాటను రాసిస్తారు. రాసిచ్చినాక ఇప్పుడు మీరు చెప్పండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటాడు. సో అంటే సమయస్ఫూర్తి ఏ విధంగా ఉంది స్వామీజీ గారికి అనేది ఈ ఒక్క కథం ద్వారా తెలుస్తుంది. రెండోది, ఒకసారి ఇలాగే విదేశం నుంచి వేరే దేశం నుంచి స్వదేశానికి రిటర్న్ వచ్చేటప్పుడు పడవలో సముద్ర దారిలో వస్తూ ఉంటే ఒక విదేశీ వ్యక్తి, ఒక ఫారినర్ ఎవరో భారతదేశం గురించి విపరీతమైనటువంటి ఒక నెగటివ్ విమర్శిస్తాడు, దేశాన్ని విపరీతంగా తిడతాడు. మరి స్వామి వివేకానంద గారు అక్కడ ఉంటారు. సో సన్యాసి కాబట్టి కొద్దిగా ఓపికతో ఉంటారు. ఈయన తిట్టడము ఈయన ఆపడు, తిడుతూనే ఉంటాడు. సో ఈయన సహన కోల్పోయి
ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి మెడని పట్టుకొని ఆ వ్యక్తిని పైకెత్తి ఇంకొకసారి నువ్వు దేశం గురించి నువ్వేమైనా నువ్వు చెప్తే నీ సముద్రంలో నిన్ను తోసేస్తానని చెప్తాడు. ఇది రెండో కథం. మూడోది ఏంటంటే కన్యాకుమారి దేశం రామకృష్ణ గారు చనిపోయిన తర్వాత మరి దేశం అంతా తిరిగి కాలుదారిన తిరిగి కన్యాకుమారి చేరుకుంటాడు. కన్యాకుమారి సముద్ర ఒక తీరంలో అక్కడి నుంచి ఆ రాక్ కనపడుతుంది. అక్కడ వరకు ఆయన మరి స్విమ్ చేసుకుని వెళ్తాడు. తర్వాత అక్కడ తపస్సు చేసి అక్కడికి ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక నిదర్శనం ఆయనకి మరి ఒక జ్ఞానోదయం అవుతుంది. నాలుగోది ఏంటంటే చనిపోయే కొన్ని సంవత్సరాల ముందు స్వామీజీకి షుగర్ వస్తుంది, డయాబెటీస్. సో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏమంటాడంటే నేను మందు ఇస్తాను కానీ 21 రోజులు మీరు మంచినీళ్ళు తాగకూడదు అంటాడు. సో స్వామీజీ ఓకే అంటాడు. మంచినీళ్ళు తాగకుండా 21 రోజులు ఎలా ఉండాలా? సో కానీ ఒక సంకల్పం చేసుకొని 21 రోజు మంచినీళ్ళు తాగకుండా, ఎందుకంటే మంచినీళ్ళు తాగితే ఆ ఒక మందు పనిచేయదని ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తాడు. సో 21 డేస్ మంచినీళ్ళు తాగకుండా కేవలం ఆ మందుని తీసుకొని ఆయన స్వామివారు ఆయన ఉంటాడు మెడిసిన్ తీసుకొని. ఈ నాలుగు కథలు కూడా ఒకటి ఏ ఒక్క లక్షణాన్ని చూపిస్తుందంటే, ఒకటి మనిషి అంటే ఫస్ట్ ఆయనకి లేదంటే మనుషులకి శారీరక బలం ఉండాల. మీరు సముద్ర తీరం నుంచి కన్యాకుమారిలో సముద్రం తీరం నుంచి మీరు రాక్ వరకు స్విమ్ చేసుకుని వెళ్ళాలా అంటే శారీరక బలం ఉండాలా. ఆ శారీరక బలము మనకుందా అని మనం క్వశ్చన్ చేసుకోవాలా. రెండోది కొన్ని రోజులు మంచినీళ్ళు తాగకుండా ఉండాలంటే మానసిక బలం ఉండాలా. ఆ మానసిక బలం మనలో ఉందా అనేటటువంటిది మనం క్వశ్చన్ చేసుకోవాలా. మూడోది సమయస్ఫూర్తి అనేటటువంటిది ఉండాలా. మీరు ఎంత తపస్సు చేసినా, మీరు ఎంత మార్క్స్ చేసినా, మార్క్స్ మంచిగా చదివినా, మంచిగా ఆడినా సమయస్ఫూర్తి లేకపోతే, ఆ టైంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మీరు సరిగ్గా తీసుకోకపోతే మీకే జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. సో సమయస్ఫూర్తి ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా తెగింపు అనేటటువంటి ఉండాలా, ధైర్యం ఉండాలా. అది లేకపోతే మనకి అన్ని మంచి గుణాలు లక్షణాలు ఉన్నా కూడా మన జీవితంలో ఏమీ కూడా సాధించలేము. సో ఈ 4 కథలు ఒకటి ఏమి తెలుస్తూ ఉందంటే, శారీరక బలము, మానసిక బలము, సమయస్ఫూర్తి మరియు తెగింపు ఉన్న వ్యక్తి స్వామి వివేకానంద. మరి ఈరోజు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను ఈ నేషనల్ యూత్ డే అని ఆర్గనైజ్ చేసి మరి స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడే ఒక అవకాశం దొరికింది కాబట్టి నిజంగా నేను చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంలో అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద జీవితము చివరి మాట స్వామీజీ మహారాజ్ చెప్పింది కరెక్టే. 1897లో స్వామి గారు చెప్పారు 50 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనేది. అది నిజమైంది. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన స్వామి, యూరోప్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ టైం బాంబ్ అని చెప్పారు. యూరోప్లో పెద్ద సమస్య రాబోతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత యూరోప్లో 2 మహాయుద్ధాలు మరి యూరోప్ నుంచి మొదలైంది. మూడో మాట చెప్పాడు, అది ఇంకా రాలేదు, అది వస్తుందా అనేది ఎదురు చూస్తున్నాము. అదేంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని దశాబ్దాలు భారతదేశము పాశ్చాత్య దేశం వైపు చూస్తుంది, పాశ్చాత్య దేశ సంస్కృతిని అనుకరిస్తుంది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆ ఒక జీవన శైలిని త్యజించి మన సంస్కృతి, మన దేశ సంస్కృతి గొప్పది అనేది చివరికి మన దేశ సంస్కృతి వైపే వాళ్ళు భారతదేశాలందరూ కూడా దేశవాసులందరూ కూడా వాళ్ళు తిరిగి వస్తారు అనేది కూడా
స్వామివారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజులు వస్తాయన్నది ఎదురు చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉంది. మరి స్వామి గారు చెప్పినటువంటి అన్ని మాటలు నిజమైంది కాబట్టి బహుశా ఈ ఒక్క మాట కూడా నిజమవుతుంది అని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పర్యాటక సాంస్కృతిక శాఖ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. యువత దేశానికి వెన్నెముక. యువత సాధించలేనిది ఏదీ లేదు, అవునా కాదా? అలాంటి యువత అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యువజన దినోత్సవానికి విచ్చేసిన పెద్దలు తాతా మహారాజ్ గారికి, అలాగే పెద్దలు ప్రద్యుమ్న గారికి, మా సహచర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, అలాగే శైలజారెడ్డి గారికి, ఆసిఫ్ గారికి, మహేష్ గారికి, లలిత్ బాబు గారికి అండ్ మా శాఖకి, ముఖ్యంగా యువత అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. ఈ జనవరి 12వ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యువజనోత్సవ దినంగా నిర్వహించుకోవడం మీ అందరికీ తెలుసు. ఆ శాఖ మంత్రిగా ఈరోజు గెస్ట్గా నేను రావటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే వివేకానంద గారి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలనుకుంటారో వారందరూ కూడా లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కళా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. దాంట్లో మొదటి బహుమతి సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. సో మేము వచ్చినప్పుడు ఓన్లీ వెల్కమ్ డాన్స్ మాత్రమే చూసాం. ఇంకా మీతో పాటు చాలా చూడాల్సి ఉంది, ఎంజాయ్ చేయాల్సింది కూడా ఉంది. వెయిట్ చేయండి. సో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో విజేతల్ని నాసిక్లో జరిగే జాతీయ యువజనోత్సవాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి అందరూ కూడా పోటీ పడి గెలవటానికి ప్రయత్నించాలని ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే యువతను సామాజిక సేవ, రక్తదానం పట్ల ప్రోత్సహించేందుకు కూడా మా శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఇవన్నీ కూడా మనం యువత కోసం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరు? స్వామి వివేకానంద గారు. సో స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాన్ని ఈరోజు మీ అందరూ కూడా ఆచరించాలి. కడివేడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు, అంతేనా? సో దీనిని కరెక్ట్గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కబుర్లు చెప్పరు, ఏదైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. సో జగనన్నని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైంపాస్కి చేయాలి, కానీ అదే లైఫ్ అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఆచరణలో మనం ఏం పెట్టగలమో వాటి మీద డిస్కషన్ చేసి వాటిని ఆచరణలో పెట్టమని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎంతోమంది మహానుభావులు మన దేశంలో పుట్టిన ఒక్క వివేకానంద గారి జయంతినే యువజనోత్సవంగా నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి? యువతకు ఆయన చేసిన మార్గ నిర్దేశనమే కారణం. ఎందుకంటే ఆయన యువతకి నిత్య మార్గదర్శి. సో వివేకానంద గారి జీవితాన్ని, ఆయన నడిచిన మార్గాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా యువతకి తెలియజేస్తున్నాను. అండ్ ఆయన బ్రతికింది కేవలం 39 ఏళ్ళు అయినా, చనిపోయిన 120 ఏళ్ళైనా ఈరోజు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఆయన మాటల్ని
ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆచరణలో పెడుతున్నాము అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అండ్ స్వామి వివేకానంద గారు ఒక గొప్ప హిందూ యోగి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే హిందూ మతం కోసం వేదాంతం తత్వశాస్త్రాల బోధనలో అద్భుతమైన ఖ్యాతి గడించారు. విదేశాలకు వెళ్ళి హిందూ మతం కోసం యువత నడవాల్సిన మార్గం కోసం ప్రసంగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి వివేకానంద గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా యువతను చైతన్యం చేయడం కోసం అలాగే యువత సన్మార్గంలో నడిచేలాగా అవగాహన కల్పించడం కోసం రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ని స్థాపించారు వివేకానంద గారు. సాక్షాత్ సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీలు కూడా స్వామి వివేకానంద గారి బోధనలకు ప్రభావితులయ్యారు అంటే ఎంత గొప్ప బోధనలు ఆయన చేశారు, ఎంతటి అద్భుతమైన ప్రసంగాలు వివేకానంద గారు చేశారో ఒక్కసారి యువత ఆలోచించాలి. ఆయన గురించి తెలుసుకోవడానికి ఆ బుక్స్ కూడా చదవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లో యోగా వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానంద గారికి మాత్రమే దక్కిందని కూడా గర్వంగా చెప్పగలం. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. అతని వాగ్దాటికి ముగ్ధులై అమెరికా ప్రజానీకం కూడా బ్రహ్మరథం పట్టింది అంటే ఆయన మన దేశంలో పుట్టినందుకు మనమందరం కూడా గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ యోగి కూడా వివేకానంద గారు అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా యువత కోసం మన దేశమంతా ఎన్నో ప్రసంగాలు బోధనలు కూడా చేయటం జరిగింది. అందులో కొన్ని మీకు శారదాదేవి గారు ముఖ్యంగా తాతా మహారాజ్ గారు ఎన్నో విషయాల్ని అద్భుతమైన విషయాల్ని చెప్పడమే కాకుండా మన ప్రద్యుమ్న గారు కూడా మరి వారి శిష్యులే, ఆయన కూడా చక్కటి కథలు కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు విని వాటిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని మీ లైఫ్కి మీరు అన్వయించుకుంటే అద్భుతమైన విజయాన్ని మీరు చూడగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా సక్సెస్ కావాలి అంటే అందుకు మోటివేషన్ పొందాలి అంటే వివేకానంద గారు చెప్పిన మాటల్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి. అందులో నాకెప్పుడు గుర్తుండేది ఏదంటే మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మందలో ఒకరిగా ఉంటే మందలగిరికి పోతారు. ఎవరో తెలుసు కదా, పప్పు. వందలో ఒకరిగా ఉండాలంటే జగనన్నలాగా అందరికీ ఇన్స్పిరేషన్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో అలాగే దాన్ని మీ భాషలో చెప్పాలి అంటే గుంపులో గోవిందాలాగా ఉండకూడదు అంటారు వివేకానంద గారు. చదువు అయినా ఆర్ట్ అయినా పాట అయినా టాలెంట్లో మీకంటూ ఒక ప్రత్యేకతని మీరు సాధించగలిగితే ఖచ్చితంగా వందలో ఒకరిగా మీరు మిగులుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని ఎప్పుడూ చెబుతారు యువతకి. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించాలి. ఆ సాధించే ప్రయత్నంలో అప్పుడప్పుడు మనకి ఓటములు ఎదురైనా కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి మన గోల్ని రీచ్ అయ్యేంత వరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పాదాల చెంత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆయన చెప్పిన వాటిలో నాకు బాగా ఎప్పుడూ కూడా గుర్తొచ్చేది, కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతుందని కాదు పడినా కూడా లేస్తుందని వివేకానంద గారు చెప్పారు. అంటే పడిపోయామని చాలామంది యువత డిప్రెషన్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఇమీడియట్గా రాదు. కొందరికి తొందరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, కానీ సక్సెస్ అనేది పక్కా. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. సో దానికోసం ఈ కెరటాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి వివేకానంద గారు లాగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరంతా లైఫ్లో మీ గోల్ రీచ్ అయ్యే వరకు
వివేకానంద వారసులుగా భావితరాలకి ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ కూడా మీ లైఫ్ని తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మరి మీ అందరూ ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తున్నారు. ఈ యువజనోత్సవ సందర్భంగా ఎంతోమంది పోటీ పడటానికి వచ్చారు. సరే, వారి డాన్సులను చూసి ఈరోజు ఎవరైతే మరి గెలిచారో జిల్లా స్థాయిలో వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. సో నేను చెప్పిన విషయాలు మీ మైండ్లోకి ఎక్కుంటాయి అనుకుంటున్నాను. వివేకానంద గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ ఐకాన్లుగా మీ సరౌండింగ్ వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా నిలిచే విధంగా లైఫ్లో సెటిల్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇందాక మేడం చెప్పినట్టుగా మనకి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్స్, అదేవిధంగా స్టేట్ యూత్ ఫెస్టివల్ we had done youth summits, Yuvakruti, Young Artist Camp, Mindful Mornings, Yogadan. Like that we had done various components for which we are regarded as the India's largest state youth festival organized by state government. అదేవిధంగా కమిషనర్ గారి మార్గదర్శనంలో దీనికి డైరెక్షన్ ఇచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు hands together loudly once. గౌరవనీయులు మంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య లలిత్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు మేడం. గారికి సన్మానం చేయవలసిందిగా గౌరవనీయులు మంత్రివర్యులను కోరుతున్నాము. రామకృష్ణ మఠం గౌరవనీయులు శ్రీ తాత మహారాజ్ స్వామీజీ గారికి మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేసినటువంటి గౌరవనీయులు తాత మహారాజ్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మెమెంటోని అందజేస్తున్నారు. కరతాళ ధ్వనుల మధ్య ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామండి. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ పిఎస్ ప్రద్యుమ్న గారిని మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జ్ఞాపికను అందజేస్తున్నారు మన గౌరవ మంత్రివర్యులు ఏపీ స్టెప్ గౌరవనీయులు శ్రీమతి శారదాదేవి గారు ఐఏఎస్. వారికి జ్ఞాపికను అందజేస్తున్నారు మన గౌరవ మంత్రివర్యులు.